హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే లిక్ మూవీ చూసొచ్చాను. అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. పొద్దున చూసిన డెకాయిట్ కన్నా లిక్ మూవీ బాగుంది. డెకాయిట్కి దీనికి రెండు సిమిలారిటీస్ ఉన్నాయి. డెకాయిట్లో యాక్ట్ చేసిన పాప దీంట్లో కూడా యాక్ట్ చేసింది. రెండు అమెజాన్ ప్రైమ్ తీసుకుంటున్నాయి. ప్రదీప్ రంగనాథన్ గారిది ఎప్పుడో రావాల్సిన మూవీ ఇది. డిలే అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. దీంట్లో ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఆ రోబోలు కానీ ఆ సిటీ కానీ అదంతా కొత్తగా బాగుంది. నయనతార గారి ప్రొడ్యూసర్, అంటే డైరెక్టర్ గారి వైఫ్. సినిమా స్టార్ట్ అవడం 2040లో స్టార్ట్ అయింది. మీరు ట్రైలర్ చూసుంటే మీకు అర్థమవుతుంటది సినిమా మొత్తం ఆ క్యాప్ చుట్టూ తిరుగుతుంటదని. మీరు ఎవరితో లవ్ లో పడాలి, ఎవరితో ఫ్రెండ్ చేయాలి, ఎవరితో రిలేషన్షిప్ లో ఉండాలని. అలాగే ఈ సినిమా స్టార్ట్ అయింది. లిక్ అనే యాప్ మనం సేఫ్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి బాగుంటుంది. మనసులు కలిసాయా లేదా అని తెలుసుకోవడానికి బాగోదు అని ఈ సినిమాలో బాగా చూపించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ గా చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో మొత్తం మెయిన్ స్టోరీ స్టార్ట్ అయింది. ఎస్జే సూర్యకి హీరోకి జరిగే గొడవలో హీరోయిన్ హీరోని లవ్ చేసుద్దా లేదా అని తెలుసుద్ది. కానీ ఇంకా సినిమాలో ఏదో మిస్ అయింది. ఎస్జే సూర్య గారు తన లిక్ కంపెనీని కాపాడుకునే క్లైమాక్స్ లో ఫైటింగ్ బాగుంటుంది కామెడీగా. ఇందులో ఫోన్ డిజైనింగ్ కానీ ఒక కిట్ ఉంటుంది. ఫోన్ కొనాలంటే లింక్ యాప్ కావాలంటే రింగ్ లాగా చేతికి పెట్టుకొని ఫోన్ డిజైనింగ్ కూడా బాగుంది. ఫోన్ డిజైనింగ్ కూడా మొత్తం గ్లాస్ లాగా ఉంటది కానీ ఆ బ్లాక్ ఎల్లో అలా ఏమి ఉండదు. 2040లో కొన్ని ఫ్యూచర్స్ ఉండేటివి ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనం 3G 4G 5G కూడా వచ్చింది. 2040లో 9G ఉందని కూడా చూపిస్తారు. సినిమాటోగ్రఫీ కానీ కాస్ట్యూమ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదిరిపోయాయి. ఒక డిఫరెంట్ సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. కొత్త వరల్డ్ని అయితే క్రియేట్ చేశారు. టెక్నికల్లో బ్యూటిఫుల్ ఫిలిం. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.9.